వస్తుందా? స్టార్ట్ చేయి. ప్రజా సమస్యల్లో అన్నమయ్య డిస్టిక్, సత్యసాయిబాబా డిస్టిక్, అనంతపూర్ డిస్టిక్ నేను ఈరోజు బయలుదేరడం జరిగింది. తిరుపతి నుండి వస్తున్నట్లే మొట్టమొదటిగా మొలకల చెరువు మండలంలో ఒక సొసైటీ ఆఫీస్కి వచ్చాము. అక్కడ ఒక దొంగ డాక్యుమెంట్స్ తయారు చేసి ఒక వసీం మౌలానా అనేటువంటి ఒక వ్యక్తి ప్రాపర్టీని ప్రభుత్వ అధికారులు అవినీతిగా ఆక్రమించి దాన్ని ఇదిగో చూడండి ఈ భవనాన్ని ఏర్పరిచి ఇక్కడ వస్తూ ఉండేటువంటి రెంటుని తింటున్నారు. అసలు ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు సృష్టించారు, ఏమైంది అనే దాని గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మేము తెలుసుకొని ప్రభుత్వ అధికారుల్లో 70 నుంచి 75% అవినీతి అధికారులు ఉన్నారు. ప్రజలారా ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ అవినీతి అధికారులను ఎక్కడికెక్కడ తుంచితే తప్ప అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి. ఇటువంటి ఎవరన్నా ప్రభుత్వ అధికారులు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించింటే వెంటనే మాకు సంప్రదించండి. వారికి తగినైన న్యాయం సరైన సమయంలో పొందండి. కోర్టులకు వెళ్ళే అవసరము లేదు. మా దగ్గరికి రాండి. ఎవడైతే తప్పుడు సృష్టించింటాడో తప్పుడు అధికారి వానికి వెంటనే జైలుకి పంపించి వానికి డిస్మిస్ చేయొచ్చు. ఇంకోటి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైనా తప్పు జరిగితే మొట్టమొదటిగా ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఏమని, అయ్యా మాకు ఇదంతా మోసం జరిగింది, మీరు న్యాయం చేయమనేసి. అక్కడ అక్నాలజ్మెంట్ చిన్న పేపర్లో తీసుకోండి, అది పెట్టుకోండి. వాళ్ళు కన్నా 10-12 రోజుల లోపల 10 రోజుల లోపల వాళ్ళు మీకు సరైన న్యాయం చేయకపోతే అక్నాలజ్మెంట్ పెట్టుకొని హైకోర్టులో మాముండస్ రిట్ అనేది వేయచ్చు. ఈ మాముండస్ రిట్లో చాలా రకాలు ఉన్నాయి. మాముండస్ రిట్ వల్ల ప్రయోజనం ఏం జరుగుతుందంటే ఆ ప్రభుత్వ అధికారులను వెంటనే డిస్మిస్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. కేసుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వెంటనే రిలీఫ్ పొందండి. ప్రజలు ఎవరు మోసపోకండి. మన ప్రజల సొత్తుతో ప్రభుత్వ అధికారులు జీతాలు పొందుతూ ప్రజలపైన దౌర్జన్యాలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. వీరికి అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను అందరికీ కోరుకుంటున్నాను.